ఈ కథ వినే ముందు ఒక్కసారి ఆలోచించండి. చనిపోయినవాడు మళ్ళీ మీతో మాట్లాడితే మీరు నమ్మగలరా? నా పేరు కార్తిక్. ఇది నా జీవితంలో జరిగిన నిజం. కల్పితం కాదు, కథ కాదు. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. కాలేజ్ నుంచి రూమ్మేట్. రోజూ రాత్రి మాట్లాడకుండా నిద్రపోయేవాళ్లం కాదు. ఆ రోజు కూడా అలాగే మాట్లాడుకున్నాం. రేపు కలుద్దాం బ్రో అని చెప్పి అతను కాల్ కట్ చేశాడు. అదే చివరి మాట. అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ రింగ్ అయింది. హాస్పిటల్ నుండి. డాక్టర్ చెప్పిన మాట ఇప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉంది. సారీ, వీ కుడెంట్ సేవ్ హిమ్. నమ్మలేకపోయాను. ఫోన్ చేతిలోనే నిలబడ్డాను. కళ్ళ ముందు చీకటి. అంతా అయిపోయింది అనుకున్నా. కానీ అసలు భయం అప్పుడే మొదలైంది. ఆ రాత్రి 11:47 సాయంత్రం. నా ఫోన్ వైబ్రేషన్. ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్. రాహుల్ ఈజ్ ఆన్లైన్. నేను నవ్వాను. బగ్గై ఉంటుంది అనుకున్నా. కానీ అదే క్షణంలో మెసేజ్ వచ్చింది. బ్రో, ఉన్నావా? నా చేతులు వణికాయి. రిప్లై చేయలేదు. కేవలం చూస్తూనే ఉన్నాను. మళ్ళీ ఇంకో మెసేజ్. రిప్లై ఎందుకు చెయ్యట్లేదు? నా శరీరం చల్లబడిపోయింది. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం రాహుల్ శవాన్ని చూసి వచ్చాను. అప్పుడే వాయిస్ నోట్ వచ్చింది. వాయిస్ లేదు, మాత్రమే కీబోర్డ్ టైప్ అవుతున్న శబ్దం. నేను చెవులు మూసుకున్నా. కానీ ఆ శబ్దం ఆగలేదు. అంతలో వీడియో కాల్. నేను ఎలివేటర్ చేయలేదు. కానీ ఆటోగా ఆన్సర్ అయింది. స్క్రీన్లో ఒక గది. ఖాళీ గది. లైట్స్ ఆఫ్. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. కెమెరా షేక్ అవుతోంది. బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ అదే టైపింగ్ సౌండ్. కీబోర్డ్ ఎవరు టచ్ చేయడం లేదు. నా శ్వాస వేగంగా మారింది. అప్పుడే మెసేజ్. నువ్వు చూస్తున్నావా? నేనెక్కడ ఉన్నానో? అప్పుడు ఒక్క విషయం గుర్తొచ్చింది. రాహుల్ ఫోన్, ల్యాప్టాప్, చార్జర్ అన్నీ శవంతో పాటే దహనం చేశారు. అయితే ఇవి టైప్ చేస్తున్నది ఎవరు? నా గుండె బలంగా కొట్టుకుంది. చివరి మెసేజ్ వచ్చింది. కెమెరా వెనకాల చూడు. నేను కదల్లేదు, తిరగలేదు. కానీ ఫోన్ స్క్రీన్లో రిఫ్లెక్షన్ కనిపించింది. నా వెనక ఎవరో నిలబడున్నారు. చూసేలోపే కాల్ కట్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్. ఫోన్ స్క్రీన్ బ్లాక్. అన్నీ అయిపోయాయనుకున్నా. కానీ ఇప్పటికీ రాత్రి నిశ్శబ్దంలో నా ఫోన్ వైబ్రేషన్ అయితే నాకు వినిపించేది ఒక్కటే. టైపింగ్ సౌండ్. డెడ్ బాడీస్ నడవవు అంటారు. కానీ టైపింగ్ మాత్రం ఆపావు. సబ్స్క్రైబ్, లైక్ చేయి, మీ వాళ్ళకి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి.